ఫ్రెండ్స్, వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతోంది. అసలు అక్కడ ఒక పక్కన చనిపోయిన కూతురు. అయితే కూతురు గర్భంలో 4 నెలల పిండం. మరొక వైపు తన కూతుర్ని నిండు ప్రాణాలు తీసేసిన దుర్మార్గుడికి శిక్ష పడుతుందా లేదా అన్న భయం. ఇలాగా ఇన్ని సమస్యల నడుమ వాళ్ళు ఆ కష్టాల నుంచి తేలుకోలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళకిది నరకం కన్నా తక్కువేమీ కాదేమో అనిపిస్తోంది. ముఖ్యంగా వైష్ణవి వాళ్ళ అమ్మగారు. అయితే ఆవిడ అంతలాగా బాధపడ్డానికి ఒక కారణం ఉంది. అయితే వైష్ణవి అరుపులు వినపడ్డా కూడా డోర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆమె గట్టిగా డోర్ కొట్టినా, లేకపోతే వేరే ఏదైనా పని చేసినా కూడా మేబీ వైష్ణవిని కొన ఊపిరితో అయినా నేను బ్రతికించుకుని ఉండేదాన్నేమో అని ఆవిడ చాలా విలువెల్లాడుతున్నారనమాట. అయితే ఇక ఆవిడ ప్రతిరోజు ఒక వాళ్ళ అమ్మాయి కూతురి ఫోటో ఉంటుంది కదా! కూతురి ఫోటో దగ్గర ఒక చిన్న పాపాయి బొమ్మ పెడుతున్నారనమాట. కారణం ఏంటి అంటే, ఆ బొమ్మ ఏదో కాదండి. వైష్ణవి చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మ. అయితే నిజం చెప్పాలి అంటే వైష్ణవికి మొన్నటి వరకు కూడా తను పాపం స్కూల్‌కెళ్ళి చదువుకునే పిల్లే. కానీ కొన్నాళ్ళ నుంచి ఆమె ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. 19 సంవత్సరాలు, 18 సంవత్సరాలంటే ఎంత వయసుంటుంది. అయితే ఇంకా ఆ బొమ్మను పెట్టి ఇక తనకి అంటే వైష్ణవికి ఆడపిల్ల పుట్టాలని తను చాలా అనుకుందనమాట. యాక్చువల్లీ ఆడపిల్లంటే నాకు చాలా ఇష్టమని అన్నయ్యలందరికీ కూడా మగ పిల్లాడే పుట్టారు కదా! నాకు ఆడపిల్ల పుట్టాలని అనుకుందంట. అయితే అందుకని ఆ కోరిక తనకి ఇంక నెరవేరినట్టే కదా! ఇంక చనిపోయిందంటే ఇంకా ఆ అమ్మాయి దూరమైపోయినట్టే కదా! అందుకని తనకిష్టమైన స్ప్రైట్ అంటే వైష్ణవికి పంచప్రాణాలనమాట. అసలు తను స్ప్రైట్ తాగకుండా ఒక్కరోజు కూడా ఉండదు. చాలా ఇష్టం. అయితే తనకిష్టమైన స్ప్రైట్ బాటిలు, అలాగే తనకిష్టమైన ఒక ఆడపిల్ల బొమ్మ, అది పెట్టి రోజు వాళ్ళ అమ్మగారు ఇంక అక్కడే ఉంటున్నారనమాట. నిజంగా ఎంతలా అంటే గుండె తరుక్కుపోతుంది. తన మాటలు విన్నా కూడా. ఎందుకంటే ఏ తల్లికైనా సరే అయ్యో! నేను నా కూతుర్ని కాపాడుకోలేకపోయానే అన్న బాధ ఉంటుంది కదా! ఆ బాధతోనే ఆవిడ నరకం అనుభవిస్తున్నారు. అయితే కరెక్ట్‌గా చనిపోయే ఒక 3, 4 రోజుల ముందు కూడా తను చెకప్‌కి వెళ్తే బేబీ బావుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పారంట. అయితే నన్ను జాగ్రత్తగా ఉండమన్నాడు డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్స్‌లో నాకు అది పెట్టు, ఇది పెట్టు అని కూడా అడిగిందంట. ఇంకా ఆ తల్లికి ఎంత నరకంగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా. అందుకనే ప్రతిరోజు కూడా వాళ్ళ మదర్ ఆ బొమ్మనైతే మాత్రం పెడుతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.